ఓం సూర్యనారాయణాయ నమః. రేపు ఆదివారము రథసప్తమి, సూర్య జయంతి. ఇది మనకు పర్వదినము. అత్యంత శక్తివంతమైన రోజు. జ్యోతిష శాస్త్రానికి ఆత్మకారకుడు, కాలపురుషునికి ఆత్మ అయిన ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. మనకు సంపూర్ణ ఆరోగ్యం లభించాలంటే ఆదిత్యుని అనుగ్రహం తప్పనిసరి. రేపు ఆదివారం రథసప్తమి రావడము ఇంకా విశేషము. రథసప్తమి రోజు మనము పాటించవలసిన విధులు. అరుణోదయ స్నాన విధి. రేపు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానము చేయాలి. స్నాన సమయంలో 7 జిల్లేడు ఆకులు, 7 రేగుపండ్లు, కొంచెము అక్షతలు పసుపు కలిపినవి తలపై మరియు కీళ్లపై క్రింది విధంగా పెట్టుకోవాలి. శిరస్సుపై 1 ఆకు, 2 భుజాలపై 2 ఆకులు, 2 మోకాళ్ళపై 2 ఆకులు, పాదాలపై 2 ఆకులు, ఈ విధంగా పెట్టుకొని 7 ఆకులు 7 జన్మల పాపాలకు, సూర్యుని 7 గుర్రాలకు ప్రతీక. ఈ విధంగా ఆకులు పెట్టుకొని స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠించడం వలన 7 జన్మల పాపాలు తొలగి అనారోగ్య సమస్యలు, దోషాలు తొలగుతాయి. యజ్జన్మ కృతం పాపం మయా 7 జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరీహంతు సప్తమి. రెండవది రథం ముగ్గు. స్నానాంతరము ఇంటికి ముందు లేదా తులసికోట దగ్గర ఆవు పేడతో అలికి బియ్యపిండితో రథం ముగ్గు వేయాలి. అందులో సూర్య చంద్రులను కూడా వేయాలి. 3 సూర్య అర్ఘ్యం. ఉదయిస్తున్న సూర్యునికి లేలేత కిరణాలు పడే సమయంలో తూర్పు వైపు తిరిగి అర్ఘ్యం వదలడము అత్యంత ఆవశ్యకము. రాగి పాత్రలో నీరు, కుంకుమ, ఎర్రటి పూలు, అక్షతలు, నల్ల నువ్వులు, కొంచెం బెల్లం వేసి 2 చేతులతో పాత్రను తలపైకి ఎత్తి సూర్యునికి 3 సార్లు నీటిని వదలాలి. 4వది ఆదిత్య హృదయ పారాయణం. ఆదిత్య హృదయం చదువుకోవడం వలన సూర్యభగవానుని అనుగ్రహంతో ఆరోగ్య సమస్యలు దరిచేరవు. 5వది క్షీరాన్న నైవేద్యం. ఎండ తగిలే చోట లేదా తులసి కోట వద్ద ఆవు పిడకల మంటపై పాలు పొంగించి కొత్త బియ్యము, బెల్లముతో పరమాన్నం వండాలి. ఈ ప్రసాదము చిక్కుడు ఆకుల్లో పెట్టి సూర్యునికి నైవేద్యం సమర్పించాలి. ఈ విధంగా ఈ పవిత్రమైన రోజున సూర్యభగవాన్ని ఆరాధించి మంచి ఆరోగ్యం కలిగి ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభం.